ఏపీలో కీలక నియోజకవర్గాల్లో భీమిలి ఒకటి. ఇక్కడ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. ఈయన కూడా మాజీ మంత్రి కావడంతో ఇద్దరి మధ్య గట్టి ఫైట్ ఉంది. వరుసగా 5వ సారి ఎమ్మెల్యేగా గెలవాలని గంటా శ్రీనివాసరావు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావుకు టికెట్ దక్కదని అంతా భావించారు. కానీ చివరి వరకు భగీరథ ప్రయత్నం చేసిన గంటా శ్రీనివాసరావు టికెట్ దక్కించుకోగలిగారు. ఇప్పుడు తప్పకుండా విజయం సాధిస్తానని ధీమాతో ఉన్నారు. ఇక్కడ అవంతి శ్రీనివాసరావుపై గెలుపొందేందుకు సర్వశక్తులు వడ్డుతున్నారు. ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో మరోసారి పోటీ చేయరు గంట. కానీ ఈసారి ఆ ఆనవాయితీకి బ్రేక్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన భీమిలి నుంచి మరోసారి బరిలో దిగారు. 1999లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ తరపున తొలిసారిగా పోటీ చేశారు. ఎంపీగా గెలిచారు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో మంత్రి పదవి చేపట్టారు. 2014లో టీడీపీలో చేరి భీమిలి నుంచి పోటీ చేసిన శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. 2019లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు భీమిలి నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే గత మాదిరిగా భీమిలి నుంచి గెలుపు అంత సునాయాసం కాదు. కానీ ఇక్కడ జనసేనకు బలం ఎక్కువగా ఉంది. అందుకే జనసేన కీలక నాయకులను వైసీపీలో చేర్పించారు. వలస పక్షులను భీమిలి ప్రజలు నమ్మారంటూ అవంతి శ్రీనివాసరావు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే తాను భీమిలి వాడనని, గతంలో గెలిచి ఎంతో అభివృద్ధి చేసిన విషయాన్ని గంటా శ్రీనివాసరావు గుర్తు చేస్తున్నారు. మరోవైపు వైసీపీలో ఉన్న విభేదాలను గంటా శ్రీనివాసరావు క్యాచ్ చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులను టీడీపీలోకి రప్పిస్తున్నారు. జనసేన నేతలు వెళ్లిపోయిన క్యాడర్ మాత్రం గంటా శ్రీనివాసరావు గెలుపునకు కృషి చేస్తుండడం కలిసి వచ్చే పరిణామం. మొత్తానికైతే భీమిలిలో విజయ గంట మోగించాలని గంటా శ్రీనివాసరావు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.